జై హిందూ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం వాస్తుకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానిలో భాగంగా వాస్తు అంటే ఏంటి, వాస్తులో ఏమైనా పరిహారాలు ఉంటాయా, ఒకవేళ పరిహారాలు ఉంటే అవి ఏ విధమైనటువంటి పరిహారాలు ఉంటాయి, ఎలాంటి వాటిని మనం పరిహారాల కింద మనం దీనిలో తీసుకోవచ్చు అనే విషయాన్ని మనం ఈ ఛానల్ ద్వారా మన ప్రేక్షకులందరికీ కూడా తెలియచేయాలనే సదుద్దేశంగా ఈ వాస్తు అనేటువంటి సబ్జెక్టు మీద మనందరికీ కూడా తెలియచేసే ప్రయత్నాన్ని మన ఛానల్ యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా అసలు వాస్తు అనేటువంటిది చాలామంది భారతదేశానికి వాస్తు ఉందా అని అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామందికి తెలియనటువంటి ఇది ఒక పెద్ద ప్రశ్న. భారతదేశానికి ఒకప్పుడు వాస్తు ఉన్నది. ప్రస్తుతానికి వాస్తుగా ఆలోచన చేస్తే దేశం ఎప్పుడైతే చిన్న చిన్న ముక్కలైపోతూ వచ్చిందో భారతదేశం, అప్పుడు ఈ వాస్తువులో అనేక రకాలైనటువంటి పరిణామాలు జరుగుతూ వచ్చాయి. పూర్వం భారతదేశానికి 4 వైపులన సముద్రం ఉండేది. 4 వైపులన సముద్రం ఉండటం మూలకంగా భారతదేశం అప్పట్లో చాలా గొప్ప దేశం కింద, అలాగే ఇక్కడ చాలా నిధులు, నిక్షేపాలు, దేవతాశక్తులు, ఇతర దేశస్తులందరూ కూడా ఈ దేశం మీదకి దండయాత్ర వచ్చి అలాగే ఈ దేశంలో ఉండేటువంటి ఆస్తిని కొల్లగొట్టడానికి అనేక మార్లు దండయాత్ర జరిగింది. అంటే అప్పట్లో ఆ వాస్తు ఆ మాదిరిగా ఈ దేశం యొక్క ప్రతిభ చాలా ఇతర దేశాలకు పాకేటట్టుగా తెలిసింది. అది 4వ సముద్రం ఎటున్నదండి ఈ భారతదేశానికి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు ఏదైతే కూడా శంభల నగరము అని ఒకటి చెప్తున్నారు ఈ మధ్యకాలంలో. అంటే నేపాల్ దగ్గర చైనాకి ఆ ప్రాంతంలో శంభల నగరం అని ఉంది. అక్కడ ఒక సముద్రం ఉంది. అందుకనే భారతదేశం వాళ్ళు పూజ చేసేటప్పుడు, ఒక సన్యాసి వచ్చినప్పుడు నమస్కారం చేసేటప్పుడు చతుస్సాగర పర్యంతం అనే పదాన్ని వాడతారు. అక్కడ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు, గోవులు బ్రాహ్మణులు ఇవన్నీ శుభంగా ఉండాలి అని చెప్పేటువంటి విషయంగా అక్కడ చెప్తూ ఉంటారు. కాబట్టి భారతదేశానికి ఇక్కడ 4వ వైపు సముద్రం అక్కడ చైనా ప్రాంతంగా అంటే నేపాల్ ప్రాంతంగా ఉన్నది. ఒక పక్కన హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రం, ఈ నేపాల్ దగ్గర ఉండేటువంటి సముద్రం కలిపి ఈ 4 సముద్రాలు భారతదేశానికి ఉండటం మూలకంగా దీనికి చాలా గొప్ప శక్తివంతమైన స్థానం ఈ ప్రపంచంలో ఏర్పడటానికి గల కారణం అది. కాబట్టి భారతదేశానికి అప్పట్లో వాస్తు చక్కగా ఉన్నది. దాని తదనంతరం అనేక మంది దండయాత్రలతో కొంత భూభాగాన్ని కోల్పోవడంతో ప్రస్తుతం ఉన్నదానికి వాస్తు లేదనుకుంటున్నారు, కానీ భగవంతుడి దృష్ట్యా భారతదేశానికి వాస్తు బాగానే ఉన్నది. మరి భారతదేశంలో ఉండే వాళ్ళ యొక్క ఇంటికి సంబంధించినటువంటి వాస్తు విషయాలను మనం ఆలోచన చేసినట్లయితే ఎవరెవరికి ఏ విధమైనటువంటి వాస్తు ఏ ప్రాంతంలో ఎలా చూడాలి అనేది కనుక మనం తెలుసుకున్నట్లయితే దీన్ని మనం ఇప్పుడు ఆలోచించేద్దాం. ఇంటి యజమాని పేరు ఏదైతే ఉంటుందో అతడు మగవాడు కానీ స్త్రీ కానీ ఆ యొక్క పేరును బట్టి వారికి దిక్కుని సూచిస్తోంది వాస్తుశాస్త్రం. ఆ వాస్తుశాస్త్రం సూచించిన దిక్కుగా వారు ఇల్లుని నిర్మాణం చేసుకోవాలి. ప్రస్తుత కాలంలో చాలామంది అందరూ కూడా తూర్పు మంచిది అని తూర్పు వైపున ఉన్నటువంటి ఇళ్లకు ప్రాధాన్యత ఇవ్వటము, అలాగే ఉత్తరం ఇంకా మంచిది అనేటువంటి ప్రాధాన్యత ఇవ్వటము, ఇలాంటి మూలకంగా అందరికీ అదే కలిసి వస్తుంది అనుకుంటే చాలా పొరపాటు. దక్షిణం కూడా చాలామందికి కలిసి వస్తుంది. అది ఎవరికి కలిసి వస్తుంది, ఎలాంటి వాళ్ళకి కలిసి వస్తుంది అనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు ఈ వాస్తుశాస్త్రంలో ఈ జై హిందూ అనేటువంటి ఛానల్ ద్వారా మన ప్రేక్షకులందరికీ కూడా మనం తెలియచేస్తున్నాం. కాబట్టి దీనిలో మీరు ప్రతిరోజు కనుక ఇది చూసినట్లయితే అనేకమైనటువంటి మీరు ఇప్పటిదాకా తెలుసుకోలేనటువంటి ముఖ్య విషయాలన్నీ కూడా తెలుసుకునేటువంటి అవకాశం మీకు ఈ ఛానల్ వారు మీకు చక్కగా తెలియజేస్తున్నారు.